పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను, శేషించిన జనులతోనూ ఇట్లనుము. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము. ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము. దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రియులారా, హగ్గై గ్రంథ ధ్యానాల్లో ఇది 6వ భాగం. గడిచిన 5 భాగాల్లో కూడా మనం హగ్గై గ్రంథంలోని మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసుకోగలిగాం. అనేకమైనటువంటి అంశాలను మనము క్షుణ్ణంగా ధ్యానం చేశాం. క్లుప్తంగా మొదటి అధ్యాయాన్ని గురించి మనం చెప్పుకోవాలి అంటే, 538వ సంవత్సరం బబులోను చెర నుండి తిరిగి వచ్చి తాము వచ్చిన 2వ సంవత్సరం అనగా BC 536లో మందిరానికి పునాది వేశారు, కానీ దాని నిర్మాణాన్ని కొనసాగించలేక వచ్చిన అభ్యంతరాలు, ఆటంకాలు, ప్రభుత్వం నుండి కూడా వచ్చినటువంటి ఆటంకాలను బట్టి మందిర నిర్మాణం అదే సంవత్సరం ఆగిపోయిందని మనం చెప్పుకున్నాం. అనగా BC 536వ సంవత్సరంలో ఆగిపోయినటువంటి 2వ మందిర నిర్మాణం, అది జెరుబ్బాబెలు మందిర నిర్మాణం ఆగిపోయింది. ఎంతకాలం అంటే, ఇక్కడ మనం చూసినట్లుగా రాజైనటువంటి అనగా పారసీక రాజైనటువంటి దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం వరకు కూడా ఈ మందిర నిర్మాణం ఆగిపోయింది. అనగా 16 సంవత్సరాల పాటు ఈ మందిర నిర్మాణం ఆగిపోయింది. ఈ విషయాన్ని యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. అదే విధంగా ఇక్కడ హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తాం. 16 సంవత్సరాల పాటు ఆగిపోయినటువంటి మందిర నిర్మాణం తిరిగి దేవుడు తన ప్రవక్త అయినటువంటి హగ్గైని ప్రేరేపించి తన మాటలు ఆనాటి యూదుల అధిపతి అయినటువంటి జెరుబ్బాబెలుకు, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువకు, శేషించిన ప్రజలందరికీ కూడా వినిపించి వారిని ప్రోత్సహించిన కారణాన్ని బట్టి వారు ఈ హగ్గై ప్రవచించటం మొదలుపెట్టినటువంటి 23 రోజులకే వారిలో గొప్ప ఉద్యమం వచ్చి 24వ దినాన అనగా రాజైనటువంటి దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరము 6వ నెల 24వ దినాన వారు మందిర నిర్మాణాన్ని ఆరంభించారు అన్న సంగతితో హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం ముగించబడింది. ఆ సంగతి వరకు కూడా మనం గత 5 వర్తమానాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తరువాత ఏం జరిగింది అనేది ఈ 2వ అధ్యాయంలో ఈ రోజు మనం హగ్గై గ్రంథ ధ్యానాల్లో 6వ భాగంగా మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. మొట్టమొదటిగా హగ్గై వారు మందిర నిర్మాణాన్ని ఆపివేసినటువంటి 16 సంవత్సరాల తర్వాత దేవుడు హగ్గై ద్వారా వారితో మాట్లాడాడు. ఇప్పుడు తిరిగి 2వసారి అదే హగ్గై ప్రవక్త ద్వారా చూడండి, 7వ నెల 21వ దినాన యెహోవా ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, 2వసారి ప్రత్యక్షమయ్యాడు ప్రభు. హగ్గైకి కొన్ని మాటలు సెలవిచ్చాడు. అనగా మొదటిసారి ప్రత్యక్షమై కొన్ని మాటలు సెలవిచ్చిన 1 నెల 20 రోజుల తర్వాత ఈ 7వ నెల 21వ దినాన 2వసారి ప్రత్యక్షమయ్యాడు ప్రభు. మొదటిసారి ప్రత్యక్షమయ్యాడంటే దానిలో ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఏమిటా ఉద్దేశం? మందిర నిర్మాణాన్ని ఆపివేసి మందిర నిర్మాణాన్ని మర్చిపోయి తమ సొంత పనుల్లో మునిగిపోయినటువంటి తన సొంత ప్రజలను తిరిగి మందిర నిర్మాణం చేయనట్లుగా వారిని పురికొల్పాలనేది మొదటి ప్రత్యక్షత యొక్క ఉద్దేశం. అయితే మరి వారు పురికొల్పబడ్డారు. దేవుని మాటలు ప్రవక్త అయిన హగ్గై ద్వారా విని మరి మందిర నిర్మాణాన్ని ఆరంభించారు.
మరి మందిర నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు రెండవసారి ప్రభు హగ్గయికి ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు కొన్ని మాటలు ఆయనకి సెలవిచ్చాడు అంటే, అప్పటికి మందిర నిర్మాణం తిరిగి ఆరంభమై 27 రోజులైంది. ఈ రెండవసారి ప్రత్యక్షమవడంలో, రెండవసారి దేవుడు తన మాటలు హగ్గయికి వినిపించటంలో ఏమిటి ఆయన ఉద్దేశం అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో చదవబోతున్నటువంటి మరికొన్ని వచనాల్లో కూడా దేవునికి 3 ఉద్దేశాలు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒకటే ఉద్దేశం ఏమిటి? తన ప్రజలలో తమ సొంత పనుల్లో మునిగిపోయినటువంటి మందిర నిర్మాణం సంగతి మర్చిపోయినటువంటి, మందిర నిర్మాణాన్ని ఆపివేసినటువంటి తన ప్రజలలో తిరిగి మందిరాన్ని నిర్మించాలనేటువంటి ఒక ఉజ్జీవాన్ని తీసుకురావాలి, వారిని పురికొల్పాలి, ఆ మందిర నిర్మాణాన్ని తిరిగి ఆరంభించాలనేది మొదటి ప్రత్యక్షతలో దేవుని ఉద్దేశం అయితే, రెండవసారి ప్రత్యక్షం అవడంలో దేవునికి 3 ఉద్దేశాలు ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఒకటి ఇక్కడ చూడండి, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం లేదా 3వ వచనం నేను చదువుతున్నాను. ఎందుకంటే మొదటి వచనములో ఆయన ఎవరెవరితో మాట్లాడాడనేది, యూదుల అధిపతి అయినటువంటి జెరుబ్బాబెలుతో, అదే విధంగా ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువతో, శేషించిన ప్రజలందరితో. అంటే ఈ సమాచారం అందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడించినటువంటి సమాచారం. ఏమిటి ఇందులో ఆయన యొక్క ఉద్దేశం? మొదటి ఉద్దేశం ఏమిటో చూడండి, 3వ వచనం. వారి అందరితో మాట్లాడుతూ హగ్గయి ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. చూడండి, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమ. ఏ మందిరం? ఏ స్థలములోనైతే వారిప్పుడు మందిరాన్ని నిర్మిస్తున్నారో, రెండవ మందిరాన్ని, ఆ స్థలములో పూర్వకాలాన మరొక మందిరం ఉన్నది. అదే సొలొమోను మందిరం. ఇప్పుడు ఈ వర్తమాన కాలములో ఆ BC 520వ సంవత్సరం 7వ నెలలో ఆ యూదా దేశములో యెరూషలేము పట్టణములో జీవిస్తున్నటువంటి చెర నుండి తిరిగి వచ్చినటువంటి ప్రజలలో ఉన్నటువంటి కొంతమంది, చూడండి కొంతమంది, అందరూ కాదు, కొంతమంది పూర్వకాలమున సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని, ఆ మందిరము యొక్క మహిమను చూచిన వారు ఉన్నారు. అంటే మనం ఇలా చెప్పుకోవచ్చు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా, అనగా చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలందరిలో కూడా, అదే విధంగా ఆనాడు చెరకపోకుండా మిగిలిన కొద్దిపాటి ప్రజలు, వీరందరిలో కూడా పూర్వకాలపు మందిరాన్ని చూచిన వారు కొంతమంది ఉన్నారు. ఇది ఒక గుంపు అనుకోండి. అసలు ఆ పూర్వకాలపు మందిరాన్ని చూడకుండా, దాని యొక్క వినాశనాన్ని, దాని యొక్క మహిమను చూడకుండా, దాని యొక్క విధ్వంసాన్ని, ధ్వంసమైపోవటాన్ని కూడా చూడకుండా, వారు చెరకపోయిన తర్వాత పుట్టినటువంటి వారు మిగిలినటువంటి గుంపు. అనగా చెరకు ముందు అప్పటి కాలంలో జీవించి, ఇంకా కూడా వారు గడిచినటువంటి 70 సంవత్సరాల చెరకాలంలో కూడా సజీవులుగా ఉండి, ఇప్పుడు నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఇది ఒక గుంపు అయితే, అసలు ఆనాడు వారు చెరలోకి పోయిన తర్వాత ఆ బబులోనులో పుట్టినటువంటి వారు కొంతమంది. బబులోనులో మాత్రమే కాదు, ఇక్కడ ఆనాడు చెరలోనికి పోకుండా కొంతమంది బీదలైనటువంటి వారు, బలహీనులైనటువంటి వారు, కొద్దిమంది వ్యవసాయదారులు, అలాంటి వారి కుటుంబాల్లో పుట్టినటువంటి వారు కూడా ఒక గుంపుగా ఉన్నారు. అంటే మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే, సొలొమోను మందిరాన్ని చూచిన వారు, వారు వృద్ధులు, అది ఒక గుంపు అయితే, సొలొమోను మందిరాన్ని చూడనటువంటి వారు, మిగిలిన వారు, ఇది ఒక గుంపు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, మీలో ఇదిగో ఆ పూర్వకాలాన ఉన్నటువంటి ఈ మందిరానికి కలిగినటువంటి మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అని ప్రభువే అంటున్నాడు. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునకు పోలినది కాదని తోచుచున్నది కదా. ఏమిటి ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు? అది దేవుని మందిరమే, ఇది దేవుని మందిరమే. దేవుడు నిశ్చయించి నిర్ణయించినటువంటి, దావీదు ద్వారా వెల ఇచ్చి కొనబడినటువంటి స్థలములోనే, అదే సొలొమోను మందిర స్థలములోనే నిర్మించబడతా ఉంది కదా ఈ మందిరం కూడా. మరి ఏమిటి ఇది, ఎందుకు పోలినది కాదని దేవుడే అంటా ఉన్నాడు? ఒక మాట చూడండి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. మరియు
యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ఇది చెర నుండి తిరిగి వచ్చినటువంటి యూదులు రెండవ మందిర నిర్మాణానికై పునాది వేసిన ఆ దినాన్ని గురించి ఇక్కడ ఎజ్రా గారు రాశారు. ఆ మందిర పునాది వేయబడగా జనులందరూ కూడా చూచి ఆనందించారట. జనులందరూ కూడా గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేశారట. మనము చెరలో వారు నివసించినటువంటి 70 సంవత్సరాల కాలంలో వారు తమ సొంత దేశాన్ని విడిచిపెట్టి బబులోను దేశానికి బందీలుగా, బానిసలుగా, సేవకులుగా కొనిపోబడిన తరువాత ఆ శత్రు దేశంలో వారు నివసిస్తూ తమ దేశాన్ని, తమ రాజధాని పట్టణాన్ని, ఆ యెరూషలేమును అందులో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని తలపోసుకొని ఎంతగా వారు దుఃఖపడుతూ ఉండేవారో. ఎందుకంటే అంత గొప్ప దేవుని మందిరం ఈ బబులోను రాజు చేతిలో ధ్వంసం చేయబడింది. ఆ మందిరము యొక్క ప్రతి విధమైనటువంటి ఉపకరణాలు దొంగిలించబడ్డాయి. మందిరం కాల్చివేయబడింది. కేవలం శిథిలాలుగా మిగిలిపోయిందని ఆ మందిరాన్ని తలుచుకొని ఎంతగానో దుఃఖపడతా ఉండేవారు. ఎందుకంటే యూదులకు మందిరం అనేది అది వారికి ఒక ప్రాణంతో సమానం. వారి జీవితంలో ఒక ముఖ్య భాగంగా ఉండేది. అది వారు యథార్థమైనటువంటి భక్తి చేశారని కాదు, మత భక్తి చేస్తూ ఉండేవాళ్ళు. మందిరానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ మందిరములో బలులు, అర్చనలు, ఆచారాదులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. అది హృదయములో నుండి రాకపోయినప్పటికీ కూడా పై భక్తి అయినా చాలా నియమాలతో, నిష్టలతో చేసేవారు. ప్రభువు కూడా వారిని గద్దించడం మనం ఎరిగినటువంటి సంగతే. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుతున్నారు గాని నిజానికి వారి హృదయం నాకు దూరంగా ఉంది. వీరు నా యెడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి అంటాడు. సరే, నేర్చుకున్న భక్తి అయినా సరే చాలా భక్తిగా చేసేవారు. అవన్నీ కూడా మనకి చరిత్ర గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో మనం చూడవచ్చు. ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి ముఖ్యంగా సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా ఒక కట్టడ, దేవుడు నియమించినటువంటి కట్టడ ప్రకారం ప్రతి ఇశ్రాయేలు పురుషుడు కూడా వెళ్తూ ఉండేవాడు. కుటుంబాలుగా వెళ్తూ ఉండేవారు. అంతేకాకుండా వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారు యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉండేవారు. ఖచ్చితంగా ఏమో 3 సార్లు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ఎవరి మన ప్రేరేపణను బట్టి వారు వెళ్తూ ఉండేవారు. ఆ సంగతి తలపోసుకుంటూ నేను ఎప్పుడు వస్తానా? ఎందుకంటే వారికి తెలుసు 70 సంవత్సరాల చెర తర్వాత దేవుడు వారిని విడిపిస్తాడని, తిరిగి వారు మందిరం నిర్మాణం చేసుకోవచ్చని, ఆ దేవుని సన్నిధిని చేరవచ్చని వారికి ఆశ ఉండేది. ఆ విధంగా వారు ఆశించినది వారి కళ్ళెదుట ప్రత్యక్షమైనప్పుడు, చెర నుండి విడిపించటం అనేది ఒక కల అయితే, వారు ఆశించిన విధంగా తిరిగి మందిర నిర్మాణం జరుపుకోవటం అనేది మరొక కల నిజమైనట్లే కదా. ఇక్కడ రెండవ మందిర నిర్మాణం కొరకు పునాది వేయబడగా జనులట సంతోషముతో యెహోవాకు గొప్ప శబ్దముతో స్తోత్రం చేశారు. ఎంత గొప్ప సంగతి ప్రియులరా. తర్వాత ఏమైందో చూడండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఏది చూసామో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎజ్రా గారు. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, చూడండి, అప్పటి యాజకులు బబులోను చెరకు కొనిపోబడ్డారు. కొనుపోబడి కూడా దేవుని కృపతో గడిచిన 70 సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే తిరిగి వచ్చిన ఈ 2 సంవత్సరాలు కూడా కలుపుకొని ఆ 72 సంవత్సరాలుగా సజీవులుగా వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు మునుపటి మందిరమును చూచిన యాజకులు. తరువాత వారిలో లేవీయులు ఉన్నారు. మునుపటి మందిరమును చూచిన లేవీయులు ఉన్నారు. తరువాత కుటుంబముల ప్రధానులలోనూ కొంతమంది ఉన్నారు మునుపటి మందిరాన్ని చూచిన వారు. వీరందరూ కూడా వృద్ధులు. ఎందుకు? 72 సంవత్సరాలు ఇక్కడే కనబడుతున్నాయి. అప్పటి మందిరాన్ని చూశారంటే కొంత ఊహ తెలిసిన తర్వాత
అప్పటికి వాళ్ళు 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉన్నటువంటి బాలురుగా ఉన్నటువంటి వారు, బాలికలుగా ఉన్నటువంటి వారు. ఎంత గొప్ప కృప దేవుడు చూపాడు వారి పట్ల. గడిచిన 72 సంవత్సరాలుగా తన కృపలో చెరలో కూడా వారిని భద్రపరిచి, తిరిగి వారిని సజీవులుగా వారి సొంత దేశానికి తీసుకొచ్చిన ప్రభువు ఎంత గొప్పవాడు. వారు ఆశించిన రీతిగా తిరిగి మందిర నిర్మాణం వేయబడటం చూచారు వారు. అయితే ఇక్కడ ఒక తేడాని మనం చూడబోతా ఉన్నాం. ఏమిటా తేడా అంటే, ఈ వృద్ధులందరూ కూడా అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అరే ఇదేమిటి? ఎంతో ఆశపడ్డారు కదా తిరిగి రావాలని. అవును, వచ్చారు, సంతోషించారు. మందిర నిర్మాణం జరగాలని ఆశించారు కదా. అవును, మందిర నిర్మాణానికి పునాది వేయబడింది. మరి వీరు ఎందుకు ఏడుస్తున్నారు? సంతోషపడాలి కదా, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, ప్రియులారా, కారణం అదే. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచెరి. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్న గుంపు కూడా రెండుగా విడిపోయింది. ఒకటి వృద్ధుల గుంపు, వీరు పూర్వకాలపు మందిరాన్ని చూచిన వారు. వీరేమో ఇప్పుడు వేయబడినటువంటి ఈ మందిర పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చారంట. ఎందుకు ఏడ్చారు వీళ్ళు అని అంటే, ఇప్పుడు హగ్గయి గ్రంథంలో మనం దేవుడే హగ్గయి ద్వారా మాట్లాడించిన మాట మనం ఇప్పుడే చదువుకున్నాం కదా. ఎందుకు అంటే చూడండి, పూర్వకాలమున ఈ మందిరమున కలిగిన మహిమను చూచిన వారు మీలో ఒక కంపారిజన్, ఒక పోలిక తీసుకొచ్చాడు దేవుడే. ఎవరికి, దేనికి పోలిక అంటే, ఆ మొదటి సొలొమోను మందిరానికి ఇప్పుడు వేయబడినటువంటి మందిరానికి పోలికను ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొని వచ్చాడు. అంటే ఇప్పుడు మందిరం నిర్మాణం చేయబడలేదు కదా, పునాదే కదా వేయబడింది అని మీరు అనొచ్చు. కానీ పునాది వేయాలి అంటే మనం ముందుగా ఏం చేస్తారు? అక్కడ నేలని శుభ్రం చేసుకొని నిర్ణయించబడిన కొలతలను ఆ స్థలములో గీసుకొని కదండి, గీస్తాం కదా. అప్పుడున్నటువంటి ఇంజనీరు, ఆర్కిటెక్ట్, ఆ విద్య తెలిసినటువంటి వారు ఆ మందిరాన్ని కొలతల ప్రకారం అక్కడ గీతలు గీసినప్పుడు ఆ పునాది వేయబడగా ఈ వృద్ధులైనటువంటి వారు చూచి, అరే ఇదేంటి, ఆనాటి మందిరం ఇంకా పొడుగ్గా ఉండేదే, ఆనాటి మందిరం ఇంకా వెడల్పుగా ఉండేదే అనే భావన వారిలోకి వచ్చింది. వచ్చి వారు దాన్ని పోల్చుకొని చూసుకుంటా ఉన్నారు హృదయాల్లో. పోల్చుకొని చూసుకొని ఇప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చారు. వారికి ఒక ఆశ ఉండేది, తిరిగి సొలొమోను మందిరం యొక్క వైభవాన్ని మేము తిరిగి చూడబోతున్నాం. తిరిగి ఆ మందిరం పునర్నిర్మాణం చేయబడుతుంది, ఆ మహిమను తిరిగి పొందుకుంటుంది, అది మేము చూసి ఆనందిస్తాం అనుకున్నటువంటి వృద్ధులకు ఒక విధంగా నిరాశ కలిగిందండి. నిరాశ కలిగింది వారికి. హృదయాల్లో ఏమని వారికి ఆ ఆలోచన కలిగి వారు ఏ నిర్ణయానికి వచ్చారంటే, దానితో ఇది సొలొమోను మందిరముతో ఈ మందిరం ఎందునను పోలినది కాదు. చూడండి, ఎందునను పోలినది కాదు, పొడుగులో పోలినది కాదు, వెడల్పులో పోలినది కాదు. ఆనాడు మందిర నిర్మాణానికి ఉపయోగించినటువంటి ఆ రా మెటీరియల్ అనివ్వండి, ఆనాడు ఉపయోగించినటువంటి రాణులు అవనివ్వండి, ఆనాడు ఉపయోగించినటువంటి వెలగల రాళ్ళు అవనివ్వండి, రత్నాలు అవనివ్వండి, వజ్రాలు అవనివ్వండి, బంగారం అవనివ్వండి, వెండి అనివ్వండి, ఇత్తడి అనివ్వండి, ఇనుము అవనివ్వండి, అవన్నీ కూడా వారు చూచారు. ఎందుకు? మందిర నిర్మాణం 7 సంవత్సరాలు జరిగింది కదా అప్పుడు. ఆ 7 సంవత్సరాల కాలం పాటు వారు చూచారు. మందిర నిర్మాణం జరిగిన తర్వాత చూశారు. పూర్తయిన మందిరాన్ని చూశారు. ప్రతిష్ఠింపబడిన మందిరాన్ని వారు చూచారు. ఇప్పుడు వారికి దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. ఆ విధంగా తోచి ఆ విధంగా వారు ఆలోచన చేసుకొని గొప్ప శబ్దంతో ఏడ్చారండి. అంటే వారికి మందిరం పట్ల ఎంత ఆసక్తి ఉంది, ఎంత అపేక్ష ఉంది. కాబట్టే వారి హృదయాలలో నుంచి దుఃఖం అనేది తన్నుకొని వచ్చి గొప్ప శబ్దంతో ఏడ్చారని ఎజ్రా గారు రాస్తున్నాడు. గొప్ప శబ్దంతో ఏడ్చారంట. ఆ మొదటి మందిరాన్ని చూడనటువంటి యవనస్తులకి ఎలా ఉంది అనగా, చెరలో పుట్టారు వారు. అనగా వారిలో మాక్సిమం వాళ్ళ వయసు ఏంటంటే 70 సంవత్సరాలు. ఈ రెండు కలుపుకుంటే 72 సంవత్సరాలు.
కొంతమంది చెర మధ్యలో పుట్టి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ వయసు 37 సంవత్సరాలు. ఇట్లా వారికంటే వచ్చే ముందు ఒక 10 సంవత్సరాల ముందు పుట్టి ఉండొచ్చు. వారి వయసు 12 సంవత్సరాలు. ఇట్లా వీళ్ళంతా కూడా రెండవ తరం వాళ్ళు. వీరికేమో ఒక ఆనందం, ఒక సంతోషం. ఇక మందిర నిర్మాణం జరుగుతా ఉంది. ఇక మా దేవుణ్ణి మేము ఆరాధన చేసుకోవచ్చు. పూర్వీకులు చెప్పుంటారు, అయ్యా సొలొమోను మందిరం ఉండేది మా కాలంలో, దాన్ని నెబుకద్నెజరు రాజు, ఈ బబులోను రాజు ధ్వంసం చేశాడు. అలా ఉండేది మందిరం, ఇలా ఉండేదని వాళ్ళు చెప్పుంటారు. వాళ్ళు కూడా ఒక ఆశతో ఉండుంటారు. కాబట్టి వాళ్ళు సంతోషంతో వాళ్ళు దేవుని స్తోత్రం చేశారట. అక్కడ ఎజ్రా గారు ఒక ఆశ్చర్యకరమైన మాట రాశాడు. ఇక్కడ చూడండి. కొంతమంది ఏమో గొప్ప శబ్దంతో ఏడ్చారు. వాళ్ళంతా కూడా వృద్ధులు. కొంతమంది ఏమో అయితే మరి అనేకులు అంటే యవనస్తులు ఎక్కువ ఉన్నారు. అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయారు. చూడండి, కొంతమంది ఏమో గొప్ప శబ్దంతో ఏడుస్తా ఉన్నారు, కొంతమంది ఏమో సంతోషంతో అరుస్తా ఉన్నారు. అసలు ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయారట. అయితే జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. దేవుని నామానికి స్తోత్రం కలుగుతా. జనులు గొప్ప శబ్దం చేయడం వల్ల, ధ్వని చేయడం వల్ల ఆ శబ్దం అట బహుదూరానికి వినపడిందట. అవును ప్రియులరా, దేవుని బిడ్డల యొక్క ధ్వని బహుదూరానికి వినబడాలి. ఏ ధ్వని? ఉదాహరణకి మన కుటుంబం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక విశ్వాస కుటుంబం గురించి, నీతిమంతుల గుడారములో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడాలి. అదేవిధంగా దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘములో నుండి దేవుని యొక్క వాక్యం, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త, దేవుని యొక్క సత్యవాక్యం, ఆ శబ్దం, ఆ ధ్వని బహుదూరమునకు వినబడాలి. అంటే పెద్ద పెద్ద మైకులు పెట్టమని కాదు నా అర్థం, నా భావం. దేవుని సంఘం ద్వారా దేవుని వాక్యం బహుదూరానికి కొనిపోబడాలి. దీనికి ఒక మాదిరి సంఘాన్ని నేను, సమయం వచ్చింది కాబట్టి ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుడైన పౌలు దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను. మాసిదోనియలోను అక్కయలోను విశ్వాసులందరికీ మీరు మాదిరి అయ్యారు అని వారిని ప్రశంసిస్తూ దెస్సలోనిక సంఘస్థులను, ఎందుకంటే చెప్తున్నాడు కారణం, ఎందుకు వాళ్ళు మాదిరి అయ్యారు అంటే, మీ యొద్ద నుండి, ఓ దెస్సలోనికయులారా, మీ సంఘములో నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. ఆ ధ్వని, ప్రభు వాక్యం యొక్క ధ్వని, ప్రభు వాక్యం యొక్క శబ్దము బహుదూరమునకు వ్యాపించింది. ఎక్కడికి? వారి పట్టణంలోనే కాదు, వారి పట్టణం ఉన్నటువంటి మాసిదోనియా దేశం అంతటా, వారి పట్టణం ఉన్నటువంటి మాసిదోనియా మాత్రమే కాదు, క్రింది భాగములో ఉన్నటువంటి అకయా దేశములో, కొరింథీ ముఖ్య పట్టణముగా ఉన్నటువంటి అకయా దేశములో కూడా మరి మారు ఇది ప్రభు మన నుండి ఆశిస్తున్నది. మనం ముందుకు వెళ్దాం. 3 కారణాలను బట్టి దేవుడు రెండవసారి హగ్గయికి ప్రత్యక్షమయ్యాడని మనం చూస్తున్నాం. మొదటి కారణం ఏంటంటే, ఆనాటి మునుపటి మందిరం యొక్క మహిమను చూచిన వృద్ధులు ఈ మందిరాన్ని చూచి ఇది అసలు ఎందులో కూడా పోల్చదగినది కాదని వాళ్ళు ఎంతో దుఃఖపడతా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గత 16 సంవత్సరాలుగా వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు. సరే, చిన్నదో పెద్దదో ఒక మందిరం వస్తుందని ఆశపడితే, అయ్యో మందిరం ఆగిపోయిందే అని దుఃఖంలో ఉన్నారు. కానీ మందిర నిర్మాణం తిరిగి ఆరంభించబడింది. 27 రోజుల నుంచి పని జరుగుతుంది. కానీ వారిలో గూడు కట్టుకున్నటువంటి ఆ దుఃఖం అలానే ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ మొదటి ఉద్దేశం ఏంటంటే, ఈ రెండోసారి ప్రత్యక్షమవడంలో ఆ దుఃఖంలో ఉన్న వారిని ఆదరించాలి. ఇది మొదటి సంగతి. ఇక రెండవ ఉద్దేశం ఏంటో చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం
4వ వచనం. అయినను, చూడండి, ఒకవేళ అది ఇందుకు పోలినది కాదని మీకు తోచినా కూడా, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, జెరుబ్బాబెలు, చూడండి, నాయకుడు ధైర్యం తెచ్చుకోవాలి. ప్రధాన యాజకుడు యెహోషువ ధైర్యము తెచ్చుకోము. నాయకులే ధైర్యం కోల్పోతే, ఇది జరగదులే, ఇది కుదరదులే, ఇది నడవదులే, ఇది జరగదులే, చాలా సార్లు మన నాయకులే మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కానీ నాయకులు ఉరికెళ్ళిపోయేవారుగా, ప్రోత్సహించేవారుగా ఉండాలి పిల్లలు. కనుకనే దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి. అంత మాత్రమే కాదు, సమస్త జనులరా ధైర్యము తెచ్చుకోనండి. చూడండి, దేవుడు ఎంతగా మన జీవితాల్లోని ప్రతి అంశాన్ని ఆయన పట్టింపు కలిగి ఉంటాడనేది స్పష్టంగా అర్థమవుతోంది ఇక్కడ. రెండవ సంగతి ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, రెండవ ఉద్దేశం ఏంటంటే, వారిని ధైర్యపరచాలి. వారిని ధైర్యపరచాలి. అందుకే చూడండి, ముగ్గురితో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. మందిర నిర్మాణం ఆరంభమైంది. వారు సందేహాల్లో ఉన్నారు. ఎందుకు 3 సార్లు ముగ్గురికి కూడా ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు? ఎందుకంటే వారు హృదయాల్లో అధైర్యపడతా ఉన్నారు. ఉదాహరణకి ఎళ్లి మనమే ఎవరితోనన్నా భయపడకండి అని చెప్పామనుకోండి. ఎవరితో భయపడకండి అని చెప్తాం? భయపడుతున్న వారితో భయపడకండి అని చెప్తాం. అంతే గదా! ధైర్యం తెచ్చుకోండి అని ఎవరితో చెప్తాం? ధైర్యం కోల్పోయిన వారికి చెప్తాం. ఒకవేళ మనకు వాళ్ళ హృదయాల్లో సంగతి మనకు తెలీదు. నిజంగా వాళ్ళు ధైర్యం కోల్పోయారా? భయపడుతున్నారా? మనుషులుగా మనకు తెలీదు. కానీ హృదయ రహస్యాలు కూడా ఎరిగినటువంటి దేవునికి మన సమస్త పరిస్థితి, బాహ్య పరిస్థితి, అంతరంగ పరిస్థితి అన్నీ తెలుసు కదా. కాబట్టి వారి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు, ఒకళ్ళనేమో దుఃఖంలో ఉన్నారు, వారిని ఆదరించడానికి ప్రత్యక్షమయ్యాడు. రెండవది, ధైర్యం కోల్పోయినటువంటి తన ప్రజలకు ధైర్యం ఇవ్వటానికి, నాయకులకు, ప్రజలకు ధైర్యం ఇవ్వటానికి ఆయన రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. మూడవది ఏంటంటే, ఆయన వారికి ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాడు. నేను మీకు తోడుగా ఉన్నాను, పని జరిగించాను. ఇది ఇది మూడవ సంగతి. ఒకటి, వారిని ఆదరించడానికి మొదటి ఉద్దేశం. రెండవది, వారిని ధైర్యపరచడానికి. మూడవది, నేను మీకు తోడుగా ఉన్నాను, పని జరిగించాను. ఇది మూడవ ఉద్దేశం. ఈ 3 ఉద్దేశాలను బట్టి దేవుడు రెండవసారి హగ్గయికి ప్రత్యక్షము అయ్యాడు ప్రియులారా. రెండవసారి ప్రత్యక్షమైనటువంటి ముఖ్య ఉద్దేశం పని జరిగించాలి. ఒకప్పుడు కూడా పని ఆరంభించారు, ఆగిపోయింది. ఇక ఆ పని గురించి మర్చిపోయారు. వారి హృదయాలు ఎరిగినటువంటి ప్రభువు తిరిగి అలాంటి స్థితిలోకి తన ప్రజలు వెళ్ళిపోకూడదు. తిరిగి పునర్నిర్మాణం ఆరంభించబడినటువంటి తన మందిరం ఆగిపోకూడదు. ఆ పని కొనసాగాలి ఈసారి. ఆరంభించబడిన పని ఆటంకం లేకుండా కొనసాగాలి అంటే వారిని ప్రోత్సహించవలసినటువంటి, వారికి ధైర్యం ఇవ్వవలసినటువంటి ఆవశ్యకతను ఎరిగినటువంటి ప్రభు వారిని ధైర్యపరుస్తా ఉన్నాడు. నేను మీకు తోడుగా ఉన్నానని చెప్తా ఉన్నాడు. కాబట్టి పని జరిగించండి. పని జరిగించడం అనేది ఆనాటి దేవుని మందిరమైన, ఈనాటి జీవం కలిగినటువంటి దేవుని సంఘములోనైనా చాలా అవసరం ప్రియులారా. పని జరిగించడం అనేది ఆరంభమైంది పని, నిజమే. నిజానికి ఒక సంఘాన్ని దేవుని కృపను బట్టి ప్రారంభిస్తాం. కానీ అక్కడ పని జరగకపోతే అభివృద్ధి చెందదు. ఈనాటి సంఘమైనా పని జరగకపోతే ఆనాటి నిర్మాణమైనా కూడా అభివృద్ధి చెందదు. కట్టడం ముగించబడదు. సంఘం విస్తరించదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పని జరిగించాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుతున్నాను. ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతూ, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి గురించి మాట్లాడుతూ, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము.
మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించు వారైతే బోధించుటలోను, హెచ్చరించు వారైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పని కలిగి ఉందము. చూడండి, సంఘంలో మనం పని కలిగి ఉండాలి. కానీ ఎక్కువ శాతం మనం చూస్తే సంఘంలో పనులు కొంతమందే చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఏం పట్టనట్టే ఉంటారు. కానీ పౌలు గారు అంటున్నాడు, మనము అంటా ఉన్నాడు. అంటే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్ముడు ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చాడంట. ప్రతి వానికి వాని వాని సామర్థ్యం చొప్పున తలాంతులు ప్రభు ఇచ్చినప్పుడు తన దాసులకి వాని వాని సామర్థ్యం చొప్పున, ఎవరి సామర్థ్యం చొప్పున వానికి, ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 3 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. వాని సామర్థ్యం చొప్పున. ఇక్కడ కూడా కృపావరాలు కూడా సంఘములో పరిశుద్ధాత్ముడు నువ్వు రక్షించబడిన దినాన నీ సామర్థ్యం చొప్పున దేవుడు కృపావరాలు ఇస్తాడు. ప్రతి వానికి ఇచ్చాడు. నీకు కూడా కృపావరం ఉంది. నాకే కృపావరం లేదు, నాకే తలాంతు లేదు అనుకునే సహోదరుడా సహోదరి, అందరికీ ప్రభు ఇచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రభు మనకి ఏ కృపావరం ఇచ్చాడో అది గ్రహించుకొని ప్రార్థనాపూర్వకంగా తెలుసుకొని ఆ కృపావరాన్ని మందిర నిర్మాణములో ఉపయోగించాలి. అనగా సంఘం కట్టబడటంలో ఉపయోగించాలి. దేవుడు ఎవరితో మాట్లాడాడు? హగ్గయి ద్వారా నాయకులతో మాట్లాడాడు, ప్రజలందరితో మాట్లాడాడు. కాబట్టి అందరూ పని జరిగించాలి. మనం ముందుకు వెళ్దాం. హగ్గయి గ్రంథంలో ఈ పని జరిగించడం గురించి మాట్లాడినప్పుడు చాలా సార్లు దేవుని సంఘంలో పని, ఆనాటి మందిర నిర్మాణమైన, ఈనాడు సంఘ నిర్మాణమైన మన సొంత ప్రయత్నాలతో జరగదండి. దానికి దేవుని తోడు మనకి కావాలి. అందుకని ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా వారికి జ్ఞాపకం చేశాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. కాబట్టి మనం ఆయన తోడును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. ధైర్యం తెచ్చుకొని పని జరిగించవచ్చు. అంత మాత్రమే కాదు, ప్రభు అక్కడితో ఆగలేదండి. మరొక మాట అంటున్నాడు చూడండి, హగ్గయి గ్రంథంలోనే 2వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు ధైర్యం వస్తుంది? దేవుడు ఒక వాగ్దానాన్ని, ఒక నిబంధనను వారు ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు వారికి చేశాడు. ఈ దేశాన్ని వారికి శాశ్వతంగా, అబ్రహాముకు అతని సంతతికి శాశ్వతంగా ఇచ్చానన్నాడు. తరువాత నా సన్నిధి మీ మధ్య నేను ఉంచుతాను అన్నాడు. నేను ఎల్లవేళలా మీ మధ్య నేను ఉంటాను అన్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. అనగా దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవడం మనకెంతైనా ప్రోత్సాహం ప్రియులారా. అవి ప్రోత్సాహకరంగా ఉంటాయి విశ్వాసమైన మనకు. ఎందుకంటే మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉన్నటువంటి వేదనలు, మన హృదయాల్లో ఉన్నటువంటి బాధలు, మన కష్టాలు, కన్నీళ్లు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావాలు, భావోద్వేగాలు అన్నీ ఎరిగినటువంటి ప్రభు ఎంతగా తన ప్రవక్త ద్వారా వారిని ఆదరించాడో మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రభు పట్టించుకుంటాడండి. నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు అని మనం చాలా నిరాశ పడుతూ ఉంటాం చాలాసార్లు. నేను దుఃఖపడుతున్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, కుటుంబ సమస్యల్లో ఉన్నాను, ఉద్యోగ సమస్యల్లో ఉన్నాను, వ్యాపార సమస్యల్లో ఉన్నాను, వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నాను, నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు అని మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, నిరాశ పడతా ఉంటాం. కానీ మన ప్రభు నీ జీవితంలోని, ఎందుకు ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు, నీ జీవితంలోని ప్రతి చిన్న అంశము కూడా ఆయనకు కావాలి. ప్రతి చిన్న అంశాన్ని ఆయన పట్టించుకుంటాడు. పట్టించుకొని ఒక తండ్రిగా నిన్ను ఆదరిస్తాడు. మన 103వ కీర్తనలో దావీదు గారు చెప్పిన మాట మనకు తెలుసు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, తండ్రి తన కుమార్తెల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడేటువంటి తండ్రి అంటే ఆయన. అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైన తల్లి తండ్రులు కూడా వారి బిడ్డలు ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి ఉండాలని ఆశపడతా ఉంటారు. అదే విధంగా మన పరలోకపు తండ్రి కూడా
మనం క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలని ఆశపడేటువంటి వాడు. కాబట్టి మనం క్రమశిక్షణ అవసరమైనప్పుడు, అనగా ఆయన మార్గంలో నుండి మనం తప్పిపోయినప్పుడు మనల్ని తిరిగి మార్గంలో పెట్టడానికి, మనల్ని శిక్షించేటువంటి ప్రేమ కలిగిన పరలోకపు తండ్రిగా కూడా ఆయన ఉంటాడు. తన పరిశుద్ధతలో పాలు పొందాలని మనల్ని అనేక సార్లు ఆయన శిక్షిస్తా ఉంటాడు. అయితే ఆ శిక్షలో అభ్యాసం కలిగినటువంటి వారికి ఇది సమాధానమైనటువంటి ఫలితం ఇస్తది అని హెబ్రీ పత్రికలో మనం గమనిస్తాం ప్రియులారా. సమాధానకరమైనటువంటి ఫలాన్ని అది ఇస్తదని మనం చూస్తాం. ఈ శిక్ష మేలు అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జ్ఞాపకం అనేది కూడా విశ్వాస జీవితంలో చాలా అవసరమైందండి. ఒకప్పుడు ప్రభువు నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. సమూయేలు గారు చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పడం మనం చూస్తాం ప్రియులారా. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ప్రియులారా చూడండి, ఎందుకు ఆయన తలుచుకోమంటున్నాడు? మీరు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఎప్పుడైతే ఐగుప్తు అని ఆయన జ్ఞాపకం చేశాడో, ఐగుప్తులో 430 సంవత్సరాల కఠిన బానిసత్వాన్ని, ఆ కఠినుడైనటువంటి ఫరో బంధకాలను దేవుడు తొలగించి ఏ విధంగా విమోచించాడో, విమోచింపబడిన తర్వాత కూడా వెంటబడి తరుగుతున్నటువంటి ఫరో సైన్యం నుండి, ఎదురుగా ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రము నుండి కూడా వారిని ఏ విధంగా కాపాడి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని ఎర్ర సముద్రం దాటించాడో, ఐగుప్తు అనగానే వారి జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకు? ఆనాడు వారి 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో కూడా వారు ఏనాడు పంటలు పండించారా? వ్యవసాయం చేశారా? పాడి చేశారా? లేదా బావులు తవ్వి నీళ్లు సంపాదించుకున్నారా? కాలువలు తవ్వి వ్యవసాయం చేశారా? లేదు కదా. ఆయన ఆకాశపు వాకిళ్లు తెరిచాడు, పరలోకం నుండి మన్నాను కురిపించాడు. 40 సంవత్సరాల వారి అరణ్య ప్రయాణంలో దేవదూతల ఆహారాన్ని వారు భుజించారు ప్రియులారా. అంటే తన బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ కలిగిన తండ్రి. కాబట్టి దేవుడు హగ్గై ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. చూడండి, 2 సంగతులు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఒకటి, నేను మీకు తోడుగా ఉన్నాను. తర్వాత పూర్వకాలం జరిగినటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు మనమైనా ఆనాడు వారైనా సరే, దేవుడు మన కొరకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఈ సమస్యలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ యొక్క పనులు, ఇవన్నీ కూడా చేయడానికి దేవుడు మనకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ముందుకు కొనసాగి వెళ్ళటానికి ధైర్యాన్ని ఇస్తాడు. ఆనాడు ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల శత్రువు మరో సైన్యం తరుముకొస్తా ఉంది. వాళ్ళందరూ నిలిచి ఉన్నారు. ప్రభువు ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట మోషే ద్వారా పలకటం మనం చూస్తాం. చూడండి, నిర్గమాకాండం గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. అది సాగిపోవుడి. ఇది ఒక విశ్వాసి ఎప్పుడు కూడా తన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. ఆనాడు ఇశ్రాయేలీయులు సాగిపోవాలంటే ఎదురుగా ఎర్ర సముద్రం. ఈనాడు కూడా మనం సాగిపోవాలంటే, ఆనాటి హగ్గై కాలంలో ప్రజలు సాగిపోవాలంటే ఆటంకాలు ఉన్నాయి. కానీ ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే వారు సాగిపోయారో, వారు ఆ ఒడ్డుకు చేరేసరికే దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసి, ఆనాడు వారు కూడా దేవుని మందిర నిర్మాణానికి ఆటంకాలు వచ్చినాయని వారు ఆగిపోయారు పిల్లలు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే, తన బిడ్డలు ఎవరు కూడా ఆగిపోయేవారుగా ఉండకూడదు, వారు సాగిపోవాలనే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశము పిల్లరా. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఎక్కడ ఆగిపోయావు? చాలా సార్లు మనం ఆగిపోతా ఉంటాం. మందిరానికి వెళ్లకుండా ఆగిపోతా ఉంటాం, ఆరాధన చేయకుండా ఆగిపోతా ఉంటాం, క్రమకోడికలకు వెళ్లకుండా ఆగిపోతా ఉంటాం. ఆలోచించేద్దాం, మనం ఎక్కడ ఆగిపోయాం. సాగిపోదాం. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం సాగిపోవాలి. ఆ సాగిపోవటం కొరకు దేవుడు ఏమంటున్నాడు? నేను మీకు తోడుగా ఉన్నాను. అంతేకాకుండా నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి భయపడకండి. 3 కారణాలను బట్టి వారికి రెండవసారి హగ్గై ద్వారా ప్రత్యక్షమయ్యాడని మనం చూసాం. ఒకటి, వారిని ఆదరించడానికి. రెండవది, వారిని ధైర్యపరిచి ప్రోత్సహించడానికి. మూడవది, తన తోడు వారితో ఉంచి
పని జరిగించడానికి రెండవసారి ప్రత్యక్షమయ్యడం చూస్తాం. అదే విధంగా పని ఆరంభించటం, అదే విధంగా కొనసాగించటం గురించి కూడా ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు చూడండి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచూ వచ్చిరి. దేవుని ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేయుచూ వచ్చిరి. అదే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. యూదుల పెద్దలు కట్టించుచు, చూడండి, మందిర నిర్మాణం దేవుని యొక్క ప్రవక్తల యొక్క ప్రోత్సాహాన్ని బట్టి, హగ్గయి యొక్క ప్రోత్సాహం, జకరియా యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మందిర నిర్మాణం, కట్టడ నిర్మాణం జరుగుతా ఉంది. పెద్దలు కట్టిస్తూ ఉన్నారు. ప్రవక్త అయిన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకరియు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపేరి. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన మాటలు, మనల్ని ఏ వాక్యాలు మనల్ని హెచ్చరించినాయో, ఎక్కడ మనం తప్పిపోయామో, ఎక్కడ మనలో లోటుపాట్లు ఉన్నాయో అవి ఈ లేఖనాల ద్వారా మనం సరిచేసుకుంటూ ఆనాటి దుఃఖంలో ఉన్న ప్రజలు ఆదరణ పొందినట్లుగా, ధైర్యం కోల్పోయిన ప్రజలు ధైర్యం పొందినట్లుగా, దేవుని యొక్క తోడు మనతో ఉన్నాడు అని మర్చిపోయి మనం కూడా అనేక సార్లు నిరాశలో ఉంటుండగా దేవుడు మనతో ఉన్నాడనేటువంటి వాక్యం మరొకసారి మనల్ని ప్రోత్సహిస్తూ ఉండగా మనం కూడా మన వ్యక్తిగత విశ్వాస జీవితాలను కట్టుకుందాం. అదే విధంగా సంఘ నిర్మాణములో మనం పాల్గొందాం. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.